ఇప్పుడు మనం ఎముక విరిగిపోయినాక అతుక్కోవడానికి ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మనకి హెల్ప్ అవుతుంది తెలుసుకుందాం. ఎప్పుడైనా సాధారణంగా మన ఎముకల్లో కాల్షియం అని, కార్బోనేట్ అని కొన్ని మినరల్స్ కలిసి ఎముక ఫామ్ అవుతుందండి. సో మనకి ఫ్రాక్చర్ అయినప్పుడు మన శరీరం ఫ్రాక్చర్ అయిన తత్వం బట్టి, మన శరీర తత్వం అంటే చిన్న వయసు వల్ల, పెద్ద వయసు వల్ల దాన్ని బట్టి హీలింగ్ జరుగుతుంది. సో ఈ ఫేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే హై కాల్షియం ఉన్న ఫుడ్స్ లైక్ పాలు, పాల పదార్థాలు, చీజ్ ఇలాంటి హై క్యాలరీ ఫుడ్స్, హై కాల్షియం ఉన్న ఫుడ్స్ కనుక మనం తీసుకోవడం జరిగితే కనుక ఎముక హీలింగ్ అనేది త్వరగా జరుగుతుందండి. అంతేగాని పాలు ఎక్కువ తాగేస్తే త్వరగా ఎముక హీల్ అయిపోవడం కాదు. అన్ని కాల్షియం పదార్థాలు, మినరల్స్, కాల్షియం ఉన్న పదార్థాలు ఎక్కువ తీసుకోవడం మూలంగా ఎముక యొక్క గ్రోత్ కానివ్వండి, ఎముక యొక్క హీలింగ్ త్వరగా జరుగుతుంది ఫ్రాక్చర్ అయిన పేషెంట్స్లో. ఇప్పుడు దాకా మనం ఉన్న హెల్త్ అప్డేట్స్ లాంటివి ఇంకా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక కానీ నాసా హాస్పిటల్స్ని ఫాలో అవ్వండి. సో రోజు మేము ఇలాంటి హెల్త్ టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. చక్కగా వీటిని చూసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.